Hello guys, welcome back to 4th unit, 15th Finance Commission and its recommendations. So previous session లో భారతదేశ ఆర్థిక సంఘం 15th Finance Commission కి సంబంధించిన రికమెండేషన్స్, వాటికి సంబంధించిన గ్రాంట్స్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దానివల్ల ఏ రాష్ట్రాలు నష్టపోయాయి, ఎంత రాష్ట్రాలు నష్టపోయాయి అనేది ఒక పీడిఎఫ్ అనేది ఉంటుందమ్మా, ఒక టేబులర్ ఫామ్ అనేది ఉంటుంది. సో అదంతా కూడా మీరు చదువుకుంటే మీకు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అయితే ఇప్పుడు మనం పర్టికులర్గా ఏపీ రాష్ట్రానికి సంబంధించిన, దేని రాష్ట్రానికి సంబంధించింది, ఏపీ స్టేట్కి సంబంధించిన ఆ యొక్క ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన రికమెండేషన్స్ అనేది ఏదైతే ఉందో అది మనం పర్టికులర్గా చదువుకుందాం. ఇక్కడంతా కంప్లీట్గా చూసుకుంటే సమాచారం డాటానే ఉంటుంది. ప్రీవియస్ సెషన్లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఎంతో కొంత మీకు ఆ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక అవకాశం అనేది ఉంది. ఎక్స్ప్లెనేషను ప్లస్ ఇన్ఫర్మేషను, దానికి ఆ యొక్క ఫార్ములా అనేది ఏ విధంగా యూజ్ చేస్తారు, ఎగ్జామినేషన్లో ఏ విధంగా మనకి అడిగే ఛాన్సెస్ ఉంది, స్టేట్మెంట్ పరంగా కానీ లేకపోతే మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ పరంగా కానీ ఓవరాల్గా అనే దాని మీద మనం ఫోకస్ చేసాం. కానీ ఇక్కడ నుంచి ఇదంతా కూడా చూసుకుంటే సమాచారమే. సో ఒకవేళ మీరు ఓన్గా చదువుకోవాలి అన్న టాపిక్స్ కొన్ని ఉంటాయి, చెప్పారు కదా. ఎకానమీ అనేది ప్రతిదీ కూడా మనం వీడియో చూడాల్సిన అవసరం లేదు, ఓన్గా చదువుకుంటే వస్తుందా సార్ అంటే వస్తుంది. ఇలాంటివంటే ఆల్రెడీ మనకి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి సో ఇక్కడ మనం కొంచెం దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఒక్కసారి ఫోకస్ చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్ ఫినాన్స్ కమిషన్, సో ద 14th ఫినాన్స్ కమిషన్ ఏదైతుందో 14వ ఆర్థిక సంఘం హ్యాస్ అలొకేటెడ్ 4.305%. అదేంటి సార్, మనం 15th ఫినాన్స్ కమిషన్లో కదా ఉంది, మరి మీరు 14th ఫినాన్స్ కమిషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే 15th ఫినాన్స్ కమిషను 14th ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన ఏదైతుందో దాన్ని మనం కంపారిజన్ చేయాలి. దానివల్ల మనకి నిధులు అనేది గ్రాంట్స్ అనేది ఎక్కువగా వచ్చాయా, సెంటర్ నుంచి స్టేట్కి ఎక్కువ ఫ్లో అయ్యాయా లేదంటే తక్కువ ఫ్లో అయ్యాయా, ఎంత శాతం అనేది తగ్గుదల నమోదైంది, ఇవన్నీ కూడా స్టేట్ స్పెసిఫిక్గా అడిగే ఛాన్సెస్ ఉంది. అయితే ఏదైతే మనం చెప్పిన 14వ సంఘం అనేది ఏదైతుందో, ఆర్థిక సంఘం అనేది ఏదైతుందో 2015 నుంచి 2020 వరకు చూసుకుంటే మనకేమైందమ్మా, ఎస్ ఆల్మోస్ట్ 4.3%, యావరేజ్గా చెప్తున్నాను 4.3%. అయితే ఎప్పుడైతే స్టేట్ అనేది బైఫర్కేట్ అయిందో ఆఫ్టర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్, ద స్టేట్ హ్యాస్ లాస్ట్ ట్యాక్స్ రెవెన్యూస్, ఆ యొక్క రెవెన్యూ రాబడులు అనేది రసీదులను తగ్గాయి. దిస్ వాజ్ ద రీజన్ ఫర్ రెవెన్యూ డెఫిసిట్ అండ్ ఫిజికల్ డెఫిసిట్స్. ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆర్థిక లోటు ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క రెవెన్యూ లోటు ఏదైతే ఉందో దానికి గల ప్రధానమైన కారణం అనేది ఏంటి అని అడిగితే మాత్రం బైఫర్కేషన్ అండ్ రాష్ట్రాల ప్రధాన ఆదాయ వనరులు, హైదరాబాద్ ఉంది కదమ్మా, దానికి సంబంధించిన ఆదాయం అనేది కోల్పోయామనేది. నౌ 14th ఫినాన్స్ కమిషన్ అనేది ఏదైతే ఉందో, ఓకే, 14వ ఆర్థిక సంఘం అనేది ఏదైతుందో ఎంత రికమెండ్ చేసింది, రాష్ట్రానికి 22,113 కోట్లు అనేది టువర్డ్స్ ద రెవెన్యూ గ్రాంట్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years ఫ్రమ్ 2015 to 2020. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది, ఇది 14th ఫినాన్స్ కమిషన్కి సంబంధించింది. నౌ కమింగ్ టు 15th ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్, 15వ ఆర్థిక సంఘం. ఆ 15వ ఆర్థిక సంఘం అనేది ఏదైతుందో 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతుందో ఇంతకుముందున్న 4.3 నుంచి ఇప్పుడు ఎంత తగ్గిందమ్మా, 4.0%, ఆన్ యావరేజ్గా 4.0% కనిపిస్తుందా మనకి. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది ఏదైతుందో 21 నుంచి 26 వరకు చూసుకుంటే ఎంత శాతమో, 4% వచ్చేసి మనకి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క యూనియన్ ట్యాక్సెస్ రెవెన్యూ టు ఆంధ్రప్రదేశ్, అంటే కేంద్ర ఏదైతే మనం చెప్పుకున్న పన్నుల్లో మన యొక్క వాటా అనేది తగ్గిందా, కేంద్రం యొక్క పన్నుల్లో మన వాటా అనేది పెరిగిందా. ఎస్, 15th ఫినాన్స్ కమిషన్ అనేది హ్యాస్ అలొకేటెడ్. సో ఇన్ కంపారిజన్ టు ద 14th ఫినాన్స్ కమిషన్ ద స్టేట్ హ్యాస్ రిసీవ్డ్ లెస్ అలొకేషన్. సో ఇవన్నీ కూడా చెప్పే కదా, ఇందులో ఏమి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం మనం. సో ఆల్రెడీ మీకు కూడా తెలిసింది నష్టపోయాము అని చెప్పేసి కూడా మీకు చాలా సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నష్టపోయామనేది చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. ఓకేనా. సో 15వ ఆర్థిక సంఘం, ద 15th ఫినాన్స్ కమిషన్ హ్యాస్ యూజ్ ద 2011 సెన్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ది 1971 సెన్సెస్. సో 1971 సెన్సెస్ అనేది ఏదైతుందో చెప్పే కదా, కొన్ని రాష్ట్రాలు అనేది డిమాండ్ చేశాయి, మాకు 1971 కాదు 2011 సెన్సెస్ అనేది యూజ్ చేయండి, ఎందుకంటే మా యొక్క జనాభా అనేది పెరిగింది ఇప్పుడుతోని పర్టికులర్లీ ఏదైతే మనం చెప్పుకున్న ఉత్తర భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు అనేది ఎక్కువగా వాళ్ళు 2011ని కన్సిడర్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా డిమాండ్ చేసరికి వాళ్ళు ఏం యూజ్ చేశారు, 2011 యూజ్ చేశారు. సో 1971 ఉంటే మనకి అప్పట్లో హై పాపులేషన్ గ్రోత్ రేట్ కదా, మనం చెప్పే కదా గత 3 దశాబ్దాలుగా చూసుకుంటే మన పాపులేషన్ గ్రోత్ రేట్ని మనం తగ్గించుకుంటూ వచ్చామని చెప్పేసి ఆబ్వియస్లీ మనం నష్టపోయాం. సో అలా 2011 పాపులేషన్ తీసుకునేసరికి మన యొక్క యావరేజ్ పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది అరౌండ్ 10% ఉంది. అదే ఓవరాల్గా చూసుకుంటే ఆల్ ఇండియా పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత 17.64%, మంది వచ్చేసి అరౌండ్ 10% ఉండేసరికి ఆటోమేటిక్గా మనది తగ్గిపోయిందమ్మా. ఓకేనా. సో మనకి అప్పట్లో అధికంగా ఉండేది, ఇప్పుడు అల్పంగా ఉంది. సో ఇది కొంచెం మనకి
నెగిటివ్గా మనకి ఇది వచ్చింది. సో డ్యూ టు దిస్ బేసిస్ ఏపీ రిసీవ్డ్ లెస్ అలొకేషన్స్ బికాస్ వైల్ కంపేర్ టు ద నార్దర్న్ స్టేట్స్ ఏపీ పాపులేషన్ ఈస్ షింకింగ్. సో తగ్గుదల నమోదైంది కాబట్టి, సో తగ్గిపోతుంది కాబట్టి, ఏపీ జనాభా అనేది తగ్గిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు మనము టోటల్ 15th ఫినాన్స్ కమిషన్ అనేది ఏదైతుందో అలొకేషన్ టు ఆంధ్రప్రదేశ్, మన యొక్క ఆంధ్రప్రదేశ్కి 2021-2026కి సంబంధించి కేంద్రం నుంచి మన యొక్క రాష్ట్రాలకి పన్నుల యొక్క వాటా, కేంద్రం నుంచి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నుల యొక్క వాటా ఎంతమో 171,000 కోట్లు. దాదాపు ఈ 5 సంవత్సరాలకు గాను, ఈ 5 years గాను పన్నుల యొక్క వాటా, ఆ యొక్క స్టేట్ ట్యాక్సెస్ ఏదైతుందో, అంటే ఆ యొక్క డివిజిబుల్ పూల్ అనేది ఏదైతుందో, ఓకే, ఆ డివిజిబుల్ పూల్ నుంచి మనకు వచ్చే వాటా అనేది ఎంత ఉంది, రాబోయే 5లో 1,71,000 కోట్లు. మేబీ ఇది కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫిగర్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ టోటల్ గ్రాంట్స్, మొత్తం గ్రాంట్లు. ఇది వచ్చేసరికి రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్, సెక్టోరియల్ స్పెసిఫిక్ గ్రాంట్స్ గుర్తుందా, ఇక స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అని చెప్పేసి, హెల్త్ గ్రాంట్స్ అని చెప్పేసి, పంచాయతీ గ్రాంట్స్ అని చెప్పేసి, సో అర్బన్ లోకల్ బాడీ గ్రాంట్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎస్, అవన్నీ కూడా మొత్తంగా చూసుకుంటే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్. సో రాబోయే 3 ఏళ్లలో, అంటే ఎప్పుడైతే ఇది వచ్చిందో 2021, 2022, 2023లో, సో దాదాపు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి 30,000 కోట్ల 497 రెవెన్యూ డెఫిసిట్ అనేది ఉండొచ్చు. సో స్టార్టింగ్లో మొదటి సంవత్సరంలో దాదాపు 17,000 కోట్లు, రెండో సంవత్సరం చూసుకుంటే దాదాపు 10,000 కోట్లు, మూడో సంవత్సరం చూసుకుంటే దాదాపు 2,900, 2,600 కోట్లు, అంటే ఆల్మోస్ట్ రఫ్గా 3,000 crores ఇలా మనకి రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది అని చెప్పేసి 15th ఫినాన్స్ కమిషన్ అనేది ఒక అంచనా వేసింది ఇన్కేషన్ కమిటీ. అలా మొట్టమొదటి సంవత్సరం అలా కంటిన్యూస్గా 3 years వరకు, ఎన్ని ఇయర్స్ వరకు, 3 సంవత్సరాల వరకు ఆ 17 రాష్ట్రాల్లో మనకు కూడా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అనేది, స్పెషల్ గ్రాంట్స్ అనేది 30,000 కోట్ల 500 కోట్లు, 30,500 కోట్లు అనేది మనకి ఇవ్వడం జరిగింది. కనిపిస్తుంది కదా, 30,000 crores అనేది మొత్తం గ్రాంట్లు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్, 3 financial years. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఏపీ ఈస్ గోయింగ్ టు రిసీవ్ 30,500 crores. ఇది మేబీ ఎగ్జామినేషన్లో ఈ ఫిగర్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఇది వచ్చేసి 30,000 కోట్లు, ఇది వచ్చేసరికి 1,70,000 కోట్లు. సో దాదాపు 2,00,000 కోట్లే కదా. ఎస్, ఆల్మోస్ట్ 2 lakh crores అనేది మనకి ఇక్కడే మనకి క్లియర్గా మనకి తెలిసిపోతుంది. కొంచెం దీని మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించినామా. అండ్ సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ చెప్పే కదా ఇన్ఫర్మేషన్, సెక్టార్కి సంబంధించిన స్పెసిఫిక్ గ్రాంట్స్ ఏదైతున్నాయో అవి మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. రాష్ట్రానికి సంబంధించిన నిర్దిష్ట గ్రాంట్లు ఇవన్నీ కూడా కొంచెం చూసుకోండి. అండ్ ఇందాక చెప్పే కదా 17,000 కోట్లు, ఓకేనా, దాదాపు 10,000 కోట్లు అండ్ దాదాపు 2,700 కోట్లు అనేది ఏదైతుందో. సో గత 3 సంవత్సరాలుగా, రాబోయే 3 సంవత్సరాలు 21, 22, 23 ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. బట్ చెప్పలేం కదా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు ఎలా ఉంటుందనేది. సో దాదాపు 30,000 కోట్లు అనేది, 30,500 కోట్లు అనేది మనకి ఇచ్చారు. 1-2 సార్లు స్లైడ్స్ వేసి మరి మీకు చూపిస్తున్నానమ్మా. సో దట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ పోతుంటే ఆ 30,500 కోట్లు అనేది మీ మైండ్లో ఫిక్స్ అవుతుంది. 1,70,000 అనేది మన యొక్క డివిజిబుల్ ట్యాక్సెస్ పూల్ ఏదైతే ఉందో, ట్యాక్సెస్లో మన డివిజిబుల్ పూల్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఫిజికల్ డెఫిసిట్ ఇవన్నీ టేబులర్ ఫామ్ అమ్మా, ఇది ఇండియాకి సంబంధించిన వదిలేసేయండి. సో ఇక్కడతోనే మనకి జనరలైజ్డ్గా మన యొక్క స్టేట్కి సంబంధించిన రికమెండేషన్స్ ఏదైతుందో అది మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ మీరు నెక్స్ట్ చదవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మన యొక్క ఫినాన్స్ కమిషన్ ఎన్ని ఫినాన్స్ కమిషన్స్ అనేది అపాయింట్ చేయడం జరిగింది, ఎన్ని ఆర్థిక సంఘాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇచ్చేయడం జరిగింది అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది కదా, 73వ రాజ్యాంగ సవరణ, ఎస్ 73 అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతుందో, ఐ థింక్ 243I, 243Y ప్రకారం ఫినాన్స్ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. ఎందుకంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు బదిలీ చేస్తుంది, రాష్ట్రం నుంచి స్థానిక సంస్థలకు బదిలీ చేయాలన్న ఉద్దేశంతో అటు పట్టణ స్థానిక సంస్థలకి, గ్రామీణ స్థానిక సంస్థలకి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం. సో ఇది కొంచెం మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి వీళ్ళు కన్స్టిట్యూట్ చేయాలి. సో ఆ యొక్క స్టేట్ ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా, అంతేగా రాష్ట్ర ఆర్థిక సంఘం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం మీదలో ఆ యొక్క అసెంబ్లీలో ముందుంచుతారు. ఆ రికమెండేషన్స్ అనేది తూచా తప్పకుండా పాటించాలి. సో ఇవన్నీ కూడా మీకు తెలిసిందే, బట్ కొంచెం దాని మీద మీరు ఫోకస్ చేయండి. సో అలా మనకి మొట్టమొదటిసారిగా చూసుకుంటే 1994లో, ఓకేనా, లక్ష్మణ స్వామి వాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ కమిషన్. 1994లో ఫస్ట్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేది మొట్టమొదటిసారిగా ఏర్పడింది, శ్రీ లక్ష్మణ స్వామి. సెకండ్ వన్ వచ్చేసి 1998లో, ఓకేనా, సెకండ్ వన్ కన్స్టిట్యూట్ అయింది. థర్డ్ వన్ వచ్చేసి 2004లో స్టేట్ ఫినాన్స్ కమిషన్ వాస్ కన్స్టిట్యూటెడ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి 2015లో ఎంఎల్ కాంతారావు గారు చైర్పర్సన్గా ఉన్నారు. మేబీ ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది చంద్రబాబు గారు హయాంలో ఇది ఇంప్లిమెంట్ చేశారు కదా 2015. అయితే మళ్ళీ తర్వాత చెప్పే కదా 15th ఫినాన్స్ కమిషన్ అది ఏమని చెప్పింది, 2024 కల్లా, ఎప్పటికల్లా 2024 కల్లా స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయకపోతే మేము నిధులు అనేది ఆపేస్తాం, మేము ఫండింగ్ అనేది ఆపేస్తాం అని చెప్పేసి. సో ఆ ఉద్దేశంతో
రీసెంట్గా జగన్మోహన్ ప్రభుత్వం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, వాళ్ళు ఆల్రెడీ ఒక ఫినాన్స్ కమిషన్ అది ఏర్పాటు చేయడం జరిగింది. సో ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ విల్ఫుల్ డిలే in appointing state finance commission, which is direct violation of constitution provisions and affecting the functioning of the local bodies. సో దానికోసం పుషప్ చేయడం కోసమే అలాంటి క్లాజెస్ అనేది పెడతారన్నమాట. కావాలని చెప్పేసి వాయిదా చేయడం అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టండి, ఓకేనా. సో ఇప్పుడు మనము 5th స్టేట్ ఫినాన్స్ కమిషన్ గురించి మనం చెప్తున్నాం. సో వైల్ ద 14th ఫినాన్స్ కమిషన్ operating from 2015 to 2000 recommended the timely constitution of State Finance Commission and talked about institutional support from the 15th Finance Commission operating from 2020 to 2025. సో 15th ఫినాన్స్ కమిషన్ కంటే ఏర్పడక ముందు 14th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది, మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలను డిలే చేయకండి, వాంటెడ్గా మీరు డిలే చేస్తున్నారు, నిధులన్నీ కూడా మీ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు, సో అది కరెక్ట్ కాదు. సో 15th ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేసిన ఇమీడియట్లీ మీరు కూడా 15th ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టేట్ ఫినాన్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి. అండ్ 15th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది, ఏమని 2021 నుంచి 2026, అంటే మొదటిసారిగా కోవిడ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, 2021 నుంచి 2026 వరకు చాలా క్లియర్గా 2024 లోపల మీరు కూడా 2024 లోపల మీరు కూడా ఒక స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేయండి అని. అలా 2023లో ఇంకా మనకి డెడ్ లైన్ వస్తుందన్న టైంకి మన రాష్ట్ర ప్రభుత్వం, ఓకేనా, 5th ఫినాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 5th ఫినాన్స్ కమిషన్ 5వ ఆర్థిక సంఘం స్టేట్ గవర్నమెంట్, ఓకేనా. సో 5th ఫినాన్స్ కమిషన్ అనేది, స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేది రాష్ట్రానికి సంబంధించింది, 15th అనేది సెంట్రల్కి సంబంధించింది. 15 అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మేబీ ఒక్కోసారి స్టేట్మెంట్ పరంగా అడిగడానికి ఇక్కడ తెప్పేస్తాను. సో ఆల్రెడీ 1, 2, 3, 4 ఎక్స్ప్లెయిన్ చేశాను, అది అవుట్డేటెడ్, కానీ కొన్ని బుక్లో దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందమ్మా, మనకేమంత అవసరం లేదు. గుర్తుపెట్టుకుంటే లైక్ 4th వన్ అన్న గుర్తుపెట్టుకోవడానికి, ఎస్ 4th వన్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాను, కానీ మనకి అంత అవసరం లేదు. సో ఎవరెవరు ఉన్నారు, చైర్పర్సన్గా ఎవరున్నారు, రత్నకుమారి ఫార్మర్ వైస్ ఛాన్సలర్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. సో ప్రొఫెసర్ ప్రసాదరావు మెంబర్, ప్రొఫెసర్ ఎంవిఎన్ పద్మారావు ప్రిన్సిపల్ రిటైర్డ్, సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కాలేజ్ మెంబర్, పిబి సిద్ధార్థ కాలేజ్ ఏదైతే ఉందో, సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇది ఉంటుంది. కాకి కృపారావు, సో మెప్మాకి సంబంధించిన డైరెక్టర్, ఓకే, మున్సిపల్ ఏరియాకి సంబంధించింది డాక్టర్ కేవీ రమణారెడ్డి, ప్రొఫెసర్ రిటైర్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి, అండ్ వాటికి సంబంధించిన ఏదైతే అంశాలను కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఏం అప్డేట్స్ లేవు కాబట్టి ఆ అప్డేట్స్ ఏదైనా వస్తే మీరు కొంచెం అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇక్కడితోనే సో ఏపీకి సంబంధించిన ఆ ఫినాన్స్ కమిషన్స్ కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే ప్రవాహం అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎంతకైనా మంచిది 15th ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన రికమెండేషన్స్ ఏదైతే అది కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా సర్వేలో ఏమైనా అప్డేట్స్ ఏమన్నా కానీ అవన్నీ కూడా మీరు కొంచెం చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు కాంప్రహెన్సివ్ ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడితోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.